హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షాజహాన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఇన్వర్టర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు చేయండి. సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఇంకెంత లేటు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ చూడండి 2 పోల్ ఎంసీపీ కనబడుతుంది కదా. అక్కడ మీకు ఏం కనబడుతుంది? 2 పోల్ ఎంసీపీ, తర్వాత 16 amps ఎస్ఎస్ కమాండ్, 2 బల్బులు, ఒక ఫ్యాను, ఇన్వర్టర్ బ్యాటరీ, 4 స్విచ్లు, ఒక సాకెట్. ఓకేనా? ఇవి కనబడుతున్నాయి. ఇప్పుడు వీటికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూడండి 2 పోల్ ఎంసీపీ దగ్గర నుంచి సాకెట్కి మోటార్ వైర్ అయితే లాగాను. మోటార్ వైరు మీకు డైరెక్ట్ వస్తుంది మెయిన్ బోర్డులో నుంచి, ఇన్వర్టర్లో నుంచి అయితే కలవదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక బోర్డు చెప్పాను కదా, ఆ బోర్డుకి కనెక్షన్ మనం సపరేట్ ఇన్వర్టర్కి లాక్కొని ఉంచుకోవాలి. అక్కడ పేసు నోటర్ ఆల్రెడీ కలిపాను. అది కూడా మీరు ఆ బోర్డుకి సాకెట్కి ఎల్కి ఇవ్వాలి. పేసు నోటర్ ఏమో ఎన్కి ఇవ్వాలి. ఇక్కడ మీకు ప్లస్ మైనస్ అనేది చాలా కరెక్ట్గా ఇవ్వాలి. అటు ఇటు మారకూడదు అనమాట. మారితే ఇన్వర్టర్ అయితే షార్టేజ్ అయిపోద్ది. మీకు పవర్ వైర్ కనబడుతుంది కదా, పవర్ వైర్ దానికి ఆ బోర్డుకి గుచ్చి స్విచ్ ఆన్ చేయాలి మనం వర్క్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు మనం మోటార్ వైరు, ఇక్కడ మీకు ఫ్యాన్ కనబడుతుంది కదా, ఫ్యాన్కి మోటార్ వైరు 2 వైర్లు వస్తాయి. పేసు నోటర్కి అయితే కలపాలి అక్కడ. ఓకేనా? అక్కడ చూడండి మోటార్ వైర్ అయితే బల్బుకి అయితే ఇచ్చాను. ప్రతి దానికి వస్తుంది పేసు నోటర్ అనేది, ప్రతి దానికి వస్తుంది. బల్బుకైనా వస్తుంది, ఫ్యాన్కైనా వస్తుంది, దేనికైనా వస్తుంది. మనం మోటార్ వైర్ అనేది ఇవ్వాలన్నమాట ఒక పాయింట్కి. ఇంకో పాయింట్ ఏంటంటే కంట్రోల్ వైర్ ఉంటుంది, అది పేస్ అన్నమాట. ఓకేనా? కంట్రోల్ వైరు మనం పేస్ అంటాం దాన్ని. ఇప్పుడు ఆ కంట్రోల్ వైరు స్విచ్లకి ఇవ్వాలి. ఓకేనా? 3 స్విచ్లకి నేను ఇచ్చాను చూడండి. ఇప్పుడు మనం స్విచ్ నుంచి లూప్ ఇచ్చాను సాకెట్కి, చూసుకోండి ఒకసారి, మీరు కనపడుతుంది అక్కడ. గ్రౌండ్ ఎర్త్ అనేది మీకు మధ్య పోల్కి ఇచ్చాను సాకెట్కి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ నుంచి మీకు కనెక్షన్ అయితే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అక్కడ మీకు పేసు నోటర్ అనేది మీకు డైరెక్ట్ మెయిన్ బోర్డ్ దగ్గర నుంచి లాక్కొచ్చాను, స్విచ్లకి ఇచ్చాను. మీకు కంట్రోల్స్ కూడా అన్నీ కలిపేసాను అక్కడ. ఇప్పుడు ఏంటంటే మనం ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఇవ్వాలి అక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇన్వర్టర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ పేస్ అనే వైరు మనం తప్పించాలి అక్కడ. మనం ఎన్ని స్విచ్లకి ఇద్దాం అనుకుంటున్నామో అన్ని స్విచ్లకి మనం ఒక స్విచ్కి ఇవ్వాలంటే ఒక స్విచ్కి ఇవ్వచ్చు, 2 స్విచ్లకి ఇవ్వాలంటే 2 స్విచ్లకి ఇవ్వచ్చు, 3 స్విచ్లకి ఇవ్వాలంటే 3 స్విచ్లకి ఇవ్వచ్చు. అది మన ఇష్టం. నేనైతే 4 స్విచ్లకి ఇవ్వాలనుకుంటున్నాను. పేస్ వైర్ అయితే మొత్తం తప్పించి ఇప్పుడు ఇన్వర్టర్లో నుంచి వైర్ అయితే లాగుతుందని చూడండి. ఇన్వర్టర్లో నుంచి వైర్ ఏంటంటే 3 పిన్ టాప్ ఉంది కదా, దానికి ఎల్కి బిగించాలి. ఎల్కి బిగించి 3 పిన్ టాప్ అంటే 3 పిన్ ప్లగ్ ఉంటుంది, దానికి ఎల్కి బిగించి ఇన్వర్టర్ సాకెట్లో పెట్టి ఆ వైరు సింగిల్ వైర్ లాక్కు రావాలి. మోటార్ బిగించకూడదు. సింగిల్ వైర్ లాక్కొచ్చి ఆ వైర్ ఏంటంటే ఈ స్విచ్లు పేస్ తప్పించిన స్విచ్లు ఉన్నాయి కదా, ఆ స్విచ్ల్లో అయితే మనం కనెక్షన్ కలపాలి. ఓకేనా? ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇంతే ఫ్రెండ్స్. చూడండి కరెక్ట్గా. ఒకవేళ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.